హాయ్ వ్యూవర్స్. ఈ అశ్వగంధ, సఫేద్ మూస్లి ఈ మెడిసిన్స్ ఏంటి? దీని గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? మీరు ఈరోజు నేను కొన్ని డీటెయిల్స్ చెప్తాను. చాలామంది ఏమంటుంటారంటే, ఈ అశ్వగంధ వాడతాము. మేము అశ్వగంధ పౌడర్ తీసుకుంటాము. అశ్వగంధతోని మాకు చాలా అంటే రిజల్ట్స్ ఒస్తాయి. యూజువల్లీ అశ్వగంధ కొరకు వాడేదేంటంటే బలం కొరకు, ఎరెక్షన్ కొరకు, నాకు అంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ బూస్ట్ చేయడానికి కొరకు అనే ఎక్కువ మంది వాడుతుంటారు. అశ్వగంధ, అశ్వగంధ అంటే అశ్వగంధ, అశ్వగంధ, అస్గన్ నాగురి అని వివిధ రకాల పేర్లతో దీన్ని మనము గుర్తిస్తూ ఉంటాము. ఈ అశ్వగంధ ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ మీకు చేస్తుంది. మీ బాడీలో నుంచి కార్టిజోన్స్ లెవెల్స్ తీసుకొని బయటికి తీసేస్తుంది. మీకు అంటే ఒక రకమైన హార్మోన్ బూస్ట్ చేస్తుంది మీ హార్మోన్స్‌కు. దాన్ని మీ బాడీకి బలపరుస్తుంది. అశ్వగంధ ఏంటంటే ఒక వరదానం లాగా ఉంటుంది. అశ్వగంధ కానీ వేరే మెడిసిన్స్‌తో అప్పుడప్పుడు ఏమైతుందంటే ఒక అంటే 2 రకాల మెడిసిన్స్ ఎప్పుడైతే కలుస్తాయో వాటి ఎఫెక్ట్ చాలా మంచిగొస్తుంది. వివిధ రకాల మెడిసిన్స్‌తో ఈ అశ్వగంధ గూడా ది బెస్ట్ పని చేస్తుందనమాట. అయితే ఈ ఔషధి ఏదైతే ఉంటుందో ఈ అశ్వగంధ, ఇది మీకు అంటే మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్‌కు రీజనరేట్ చేయడానికి ది బెస్ట్ మెడిసిన్. ఒకటి ఇది సింగిల్ డ్రగ్ అంటారు. ఎప్పుడైతే ఒకటే మనము హర్బ్ అంటే ఒకటే మనం మెడిసినల్ ప్లాంట్ నుంచి తీసుకుంటాం గదా! తీసుకొని దాని పౌడర్ దంచి దాన్ని ఇస్తమాల్ చేస్తే అదేంటంటే సింగిల్ హర్బ్ అంటారు. సింగిల్ డ్రగ్. ఒకవేళ మనం 1, 2, 3, 4 మోర్ థాన్ 1 ఒకవేళ ఏమైనా మెడిసిన్స్ ఉంటే అవి తీసుకొని వాటిని పౌడర్ చేసి కలిపి మనం తయారు చేస్తే కాంపౌండ్ డ్రగ్స్ అంటారు. ఇవి సింపుల్ డ్రగ్స్, అవి కాంపౌండ్ డ్రగ్స్. ఇప్పుడు సింపుల్ డ్రగ్స్ మనకు ఏదో ఒకటి చేయడము, పౌడర్ చేసి చేయడము అంటే ఆ సింగిల్ డ్రగ్‌తో కూడా మనకు రెస్పాన్స్ వస్తది. కానీ మనకు ఇంకా మంచిగా రెస్పాన్స్ రావాలంటే కొన్ని కాంపౌండ్ డ్రగ్స్ అంటే ఫార్ములాస్ తయారు చేశారు. ఈ అశ్వగంధ అదేసి. అలాగే వేరేది మనకు ఇండియన్ వైగ్రా అంటారు. సఫేద్ మూస్లి. ఈ మెడిసిన్ ఏం చేస్తుందంటే మీకు టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెంచుతుంది. మీ స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది. మీకు ఇంట్రెస్ట్ కలిగేలాగా చేస్తుంది. దీన్ని సఫేద్ మూస్లి అంటారు. ఈ 2 హెర్బ్స్ ఏవైతే ఉంటాయో చాలా అంటే ప్రతి ఒక్క మెడిసిన్ కాంపౌండ్ డ్రగ్స్ ఎప్పుడైతే తయారు చేస్తారో వాటిలో అవి మేము యూజ్ చేస్తాం. ఎందుకంటే మనకు ఇవి బేస్ లాగా పనిచేస్తాయి. చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి. వీటి వలన వండర్‌ఫుల్ ఎఫెక్ట్స్. వీటి వలన చాలా వండర్‌ఫుల్ ఎఫెక్ట్స్. ఒకవేళ ఎవరైనా మెడిసిన్స్ తీసుకోవడానికి లేదనుకోండి, ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి మా దగ్గర మెడిసిన్స్ వాడారు. దాని తర్వాత మేము ఎట్లా మెయింటైన్ చేయాలంటే మీరు ఈ అశ్వగంధ పౌడర్ గానియండి, సఫేద్ ముస్లి ఆహ్, ఇది ఒక పౌడర్ చేసుకొని, కొంచెం క్వాంటిటీలో హనీ తీసుకొని, అది అందులో ఏసి కొంచెం డైలీ పొద్దున పూట మీరు ఒకవేళ అది టేస్ట్ తీసుకుంటే చాలా మీకు అంటే అది హెల్ప్ చేస్తుంది. అశ్వగంధ పౌడర్స్ కూడా మీకు కాంపౌండ్‌లో దొరుకుతాయి ఎక్కడంటే అక్కడ. అవి కూడా యూజ్ చేయొచ్చు. అయితే వ్యూవర్స్ ఈ 2 హెర్బ్స్ గురించి ఈరోజు మనం తెలుసుకున్నాము. ఈ 2 మెడిసినల్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి తీసి తయారు చేస్తారు. చాలా సేఫ్. ఇవి దే విల్ హెల్ప్ అంటే ఎండ్రాలజీకి ఉట్టిగానే మీకు అంటే రిప్రొడక్టివ్ సిస్టమ్‌కి బలపరుస్తాయి. అంటే ఇక్కడ రిప్రొడక్టివ్ సిస్టమ్‌కు మంచిగా అంటే ఎలా పనిచేయాలో మీకది తెలుసు. బేసిక్స్ మీకైతే తెలుసు. అంగం గట్టిగా పడాలి అంటే మనకు అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా రావాలి. దాంతో ఈ మెడిసిన్స్‌తో వచ్చేస్తుంది. అలాగే అక్కడ హార్మోన్స్ టెస్టోస్టెరాన్ అవన్నీ సరిగ్గా ఉండాలి. ఈ మెడిసిన్స్‌తో వస్తుంది. అలాగే మీకు అంటే నరాల అంటే బలహీనత ఉంటే నరాలు గట్టిగా పడాలంటే ఈ మెడిసిన్స్‌తో వస్తాయి. స్ట్రెస్ లెవెల్స్ వెళ్ళిపోవాలి. కార్టిజోన్ లెవెల్ తగ్గాలి. హార్మోన్స్ సరిగ్గా కావాలంటే ఈ మెడిసిన్స్ యూజ్ చేయాలి. అయితే వ్యూవర్స్ ఇలాగే చిన్న చిన్న అప్డేట్స్ కొరకు మీరు మా ఛానల్ చూస్తుండండి. సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ మీకు ఇంట్లో కూర్చొని మీరు ట్రీట్మెంట్ చేయగలుగుతారు. అలాంటివన్నీ చెప్తుంటాను. నేను మీ డాక్టర్ ఎస్.ఆర్. రెహమాన్, ఎండీ యునాని నాంపల్లి, హైదరాబాద్.